మీరు నోటీస్ చేశారా? మిడిల్ క్లాస్ లైఫ్ ఈఎంఐతో స్టార్ట్ అయ్యి ఈఎంఐతో ఎండ్ అవుతుంది. క్రెడిట్ కార్డ్స్, లోన్స్, షాపింగ్ యాప్స్ ఇవన్నీ మనల్ని డెబిట్ ట్రాప్లోకి తీసుకువెళ్ళిపోతున్నాయి. ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం ఏ విధంగా మిడిల్ క్లాస్ పీపుల్ అనేవాళ్ళు ఈ అనవసరమైన లోన్లో ఇరుక్కుపోతున్నారు, ఈ ఊబి నుంచి ఏ విధంగా బయటపడతారు అన్న దాని గురించి. మన మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే కంపారిజన్. పక్కన వాడు మొబైల్ కొన్నాడు, పక్కింటి వాడు కారు కొన్నాడు, పక్కింటి వాడు టీవీ తీసుకున్నాడు. వీటన్నిటిని చూసి మనకు కూడా కావాలనిపిస్తుంది. బ్యాంక్స్ కూడా చాలా స్మార్ట్. అప్పుడే మీకు మెసేజ్ నోటిఫికేషన్ వస్తుంది, 1 lakh లోన్ అప్రూవ్డ్ అని. అంత ఈజీగా మనీ వస్తున్నాయంటే మనము హ్యాపీ. అంత ఈజీగా మనీ ఇస్తున్నారా, లేదంటే మిమ్మల్ని ట్రాప్లో పడేస్తున్నారా? ఫస్ట్లో సింపుల్గా స్వైప్ చేస్తాం, 3000 5000 కదా, మంత్ ఎండ్కి బిల్ జనరేట్ అవుతుంది, అప్పుడు చూసుకుందాంలే అని చెప్పి కట్టేస్తాం. మంత్ ఎండ్ అయ్యేసరికి బిల్ జనరేట్ అవుతుంది, కొంత అమౌంట్ కడదాం అని చెప్పి స్టార్ట్ చేస్తారు. అంతా ఓకే అనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది 3%. మంత్లీ 3% అంటే ఇయర్లీ 36%. ఆ అమౌంట్ అనేది అలా పెరుగుతూ పోతుంది. 12,000 14,000. అప్పుడు మనం అనుకుంటాం అమౌంట్ బాగా పెరిగిపోయింది, ఇది క్లియర్ చేయాలంటే ఏదో ఒక లోన్ తీసుకోవాలి అని చెప్పి ఒక లోన్ తీసుకుంటాం. దాన్ని క్లియర్ చేయడానికి మళ్ళీ ఇంకొక లోన్. అలా లోన్స్ అనేవి ఒకటి తర్వాత ఒకటి అలా తీసుకుంటూ పోయి ఈ లూప్లో పడిపోతాం. ఒక్కసారి ఈ లూప్లో పడ్డామంటే బయటికి రావటం చాలా కష్టం. శాలరీలో సగం అమౌంట్ ఈఎంఐలకే పోతుంది. మంత్ ఎండ్ వచ్చేపాటికి జీరో బ్యాలెన్స్, ఇన్వెస్ట్మెంట్ సంగతి అసలు వద్దు, స్ట్రెస్, యాంగ్జైటీ. ఇది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి. నెలాఖరికి మీ పీస్ ఆఫ్ మైండ్ అనేది కోల్పోతారు. ఇది అందరూ ఫేస్ చేస్తారు, కానీ దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు. అంత నార్మల్గానే ఉంటుంది. మరి ఇంత జరుగుతుంటే బ్యాంక్స్ ఏంటి? బ్యాంక్స్కి ఏముంది? బ్యాంక్స్కి ఎట్ ఏంటి ప్రాఫిట్. మీరు ఎంత ఎక్కువ కొనుక్కొని ఎంత ఎక్కువగా వాళ్ళ కార్డు యూజ్ చేస్తే వాళ్ళకి అంత ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. బ్యాంక్స్ కూడా అదే కోరుకుంటుంది, మనం ఎక్కువగా ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టిన అమౌంట్ కూడా అప్పుడే కట్టకూడదు, లేటుగా కట్టాలి. ఎంత లేటుగా కడితే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ వేస్తాడు వాడు. వాళ్ళకి మనం ఒక డబ్బులు ఇచ్చే ఇది. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ట్రాప్లో ఎందుకు పడతారన్న దాని గురించి మాట్లాడుకుందాం. పియర్ ప్రెషర్. ఏవైనా కొత్త మోడల్ మొబైల్స్ వచ్చినాయి అంటే చాలు అందరూ వాటిని తీసుకుంటున్నారు, మనం తీసుకోకపోతే వెనకబడిపోతున్నాం వాళ్ళతో పోల్చుకుంటే అన్న మైండ్ సెట్తో అందరూ అవసరం లేకపోయినా ఏ మొబైల్ వస్తే ఆ మొబైల్ అప్గ్రేడ్ అవుతున్నాం అన్న ఇదితో అనవసరంగా డబ్బులను అనేది వృధా చేస్తున్నారు. మీరు ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని అర్థం చేసుకోవాలి. మీకు మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఉన్న మధ్య గ్యాప్ ఏంటిదని. ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఆ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. దాంతో మీరు అనవసరంగా కొనుక్కొని మనీ అనేది వృధా చేస్తున్నారు. దీనికి మెయిన్ కారణం ఎవరికి ఫైనాన్షియల్ లిటరసీ అనేది లేదు. ఈ క్రెడిట్ కార్డ్స్, లోన్ యాప్స్ ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారంటే స్టూడెంట్స్, అప్పుడే జాబ్ చేస్తూ సెటిల్ అవుతున్న ప్రొఫెషనల్స్ మాత్రమే ఇవి తీసుకొని ఇవి లూప్స్లో పడిపోతారు. కెరీర్ స్టార్టింగ్లో మీకు వచ్చే మనీని దేంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీ స్కిల్స్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, లేదంటే ఇన్కమ్ జనరేట్ చేసే వాటిలో వీటన్నిటిలో స్ట్రీమ్ చేయాలి. మీ మనీ, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవటం, ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ ట్రాప్లో కట్టడానికి మెయిన్ కారణం ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. లేటెస్ట్ గ్యాడ్జెట్స్ వీటికి అప్డేట్ అవ్వలేదు అంటే మనం వెనకబడిపోయినట్టు. ఈ మైండ్ సెట్ అనేది ముందు మారాలి. మీకు ఒక విషయం తెలుసా? ఇండియాలో యూజ్ చేస్తున్న ప్రతి స్మార్ట్ ఫోన్ 40% ఈఎంఐలో పర్చేస్ చేసింది. ఐఫోన్ విషయానికి వస్తే 70%. అంటే మీరే అర్థం చేసుకోండి. ఒక 50,000 మొబైల్ అంటే అంత అమౌంటా అనిపిస్తుంది. అదే ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుంటే మంత్లీ 2,500. 2,500 కదా, మంత్ ఎండ్ బిల్ జనరేట్ అయ్యే టయానికి కట్టేసుకుందాం అన్న ఇదిలో కొనేస్తారు. కానీ మీరు అక్కడ నోట్ చేయాల్సింది వాడి దానికి ప్రాసెసింగ్ ఫీ అని, తర్వాత మీరు నెల నెల అమౌంట్ సరిగా కట్టకపోతే దానిపైన ఇంట్రెస్ట్, హిడెన్ ఛార్జెస్, ఇలా అన్నీ కలిపి మీరంత అనుకున్నారో దానికంటే 20 to 25% ఎక్కువ కట్టాల్సి వచ్చింది మీకు. ఈ ఈఎంఐల వల్ల యంగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో తమ కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రిస్క్ తీసుకోలేకపోతున్నారు. అంటే కెరీర్ స్టార్టింగ్లో బిజినెస్ ఇలాంటి వాటిల్లో ట్రై చేసి, లేదంటే జాబ్ స్విచ్ అవ్వటం,
ఇలాంటి రిస్క్ తీసుకోలేకపోతున్నారు. మరి వీటికి సొల్యూషన్ లేదా? మీరు ఏదైనా ఒకటి కొనాలి అనుకుంటున్నారు అంటే మీకేదో ఒక మొబైల్ కొనాలనిపించింది, ఇన్స్టాంట్గా కొనేయద్దు. ఇప్పుడు మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఒక 48 అవర్స్ వరకు అలా వదిలేయండి. 48 అవర్స్ తర్వాత నిజంగా నేను ఈ మొబైల్ నాకు అవసరమా, అప్పుడు కూడా మీకు తీసుకోవాలనిపిస్తే అప్పుడు తీసుకోండి. అది కూడా ఈఎంఐలో తీసుకోకండి. ఫుల్ అమౌంట్ మీ దగ్గర ఉన్నాయి, మంత్ ఎండ్ కల్లా నేను కట్టేయగలను అన్న టైంలో మాత్రమే తీసుకోండి. లేదు అంటే తీసుకోవద్దు. నన్ను అడిగితే 30 ఇయర్స్ లోపు వాళ్ళు ఈఎంఐస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదు ఆల్రెడీ మీరు ఈ ట్రాప్లో బాధ్యతుడు అయితే అప్పుడు మీరేం చేయాలంటే ఏదైతే ఎక్కువ అమౌంట్ ఉందో ఫస్ట్ ఆ అమౌంట్ని రీపే చేయండి. అది కూడా దేనికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో ఆ అమౌంట్ని ఫస్ట్ టార్గెట్గా పెట్టుకొని అది క్లియర్ చేయండి. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్. ఆ విధంగా మొత్తం నెమ్మదిగా ఈ లూప్లో నుంచి బయటకు వచ్చి ఈఎంఐస్ని క్లియర్ చేయండి. లేదు అంటే దివాలా తీసేస్తారు, బ్యాంక్రప్ట్ అయిపోతారు. మనీ బఫర్ జోన్ అనేది క్రియేట్ చేసుకోండి. 3 to 6 months అసలు మీకు ఎటువంటి జాబు లేకపోయినా సరే 3 to 6 months మీ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎంత అవుతాయి నోట్ చేసుకొని అంత బల్క్ అమౌంట్ అనేది ఒక సెపరేట్ అకౌంట్లో అంత అమౌంట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఫ్యూచర్లో ఇన్ కేస్ మీ జాబ్ పోయినా లేదైనా మెడికల్ ఎమర్జెన్సీ లాంటిది ఏమైనా వచ్చినా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది యూజ్ అవుతుంది. ముందు ఇలాంటి వాటిల్లో డబ్బులు మీరు ఇది చేయండి. అప్గ్రేడ్ అవుదాం, ఫోన్లు కొనుక్కుందాం, కార్లు కొనుక్కుందాం, వీటన్నిటికీ తర్వాత ఇట్ టేక్స్ టైం. మీ క్రెడిట్ కార్డ్ని ఒక డెబిట్ కార్డ్లో యూజ్ చేయండి. మీ దగ్గర అమౌంట్ ఉంటే తీసుకోండి, లేదు అంటే వద్దు, దాని జోలికి వెళ్ళకండి. మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ వచ్చిన ఇన్కమ్ని దేంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ట్రాక్ చేయండి. ఒక దగ్గర నోట్ చేసుకోవటమో లేదంటే ఎక్సెల్ షీట్ లాంటి వాటిలో ట్రాక్ చేయండి. మీరు నిజంగా పనికొచ్చే వాటి మీద మీ మనీని స్పెండ్ చేస్తున్నారా లేదంటే వేస్ట్ చేస్తున్నారా అని మీకు ఒక ఐడియా వస్తుంది. నన్ను అడిగితే 50-30-20 రూల్ ఫాలో అవటం చాలా బెటర్. ఈ రూల్ ఏంటిదంటే మీకు వచ్చే ఇన్కమ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 50% నీడ్స్కి, 30% వాంట్స్కి, మిగిలిన 20% ఇన్వెస్ట్మెంట్ లేదా సేవింగ్స్కి. మొదటిగా నీడ్స్ అంటే మీ నెలసరి గ్రోసరీ కావచ్చు, మీ మంత్లీ కరెంట్ బిల్, పెట్రోల్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్, ఏవైతే మీకు నెససరీ అవి లేదు అంటే ఆ పని జరగదు అన్న వాటికి మీకు వచ్చే శాలరీలో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అంటే 50% దాంట్లో పెట్టండి, దానికి యూజ్ చేయండి. మిగిలిన 30% వాంట్స్ అంటే ఇది నెససరీ ఏం కాదు. లైక్ మీరు ఒక మూవీకి వెళ్దాం అనుకున్నా, ఒక హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నా, లేదంటే ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికైనా రెస్టారెంట్కి కానీ థియేటర్కి కానీ వెళ్ళటం, ఇలాంటివన్నీ వాంట్స్ కిందకు వస్తాయి. ఇవి నెససరీ ఏం కాదు. మీకు వచ్చే శాలరీలో 20% దీనికి స్ట్రీమ్ లైన్ చేయండి. అంటే 20% మాత్రమే వీటికి యూజ్ చేయండి. ఇంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు అది ఆపేయండి. మిగిలిన 20% అనేది సేవ్ చేయండి మనీని ఒక వేరే అకౌంట్లో, లేదంటే ఎస్ఐపి చేయటము, మీ ఫ్యూచర్ మీ పిల్లల కోసమో లేదంటే మీ ఫ్యూచర్ నీడ్స్ కోసం దీన్ని సేవ్ చేసుకోండి. మిడిల్ క్లాస్ సక్సెస్ అంటే శాలరీ కాదు, డిసిప్లిన్. మీకు శాలరీ హైక్ రాగానే ప్రతిదానికి అప్గ్రేడ్ అవ్వటం మానేయండి. మీ స్కిల్స్ని బిల్డ్ చేసుకోండి, మీ లైఫ్లో అప్గ్రేడ్ అవ్వండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెల్త్ అంటే ఇన్కమ్ ఇంటూ డిసిప్లిన్, నాట్ ఇన్కమ్ ఇంటూ క్రెడిట్ కార్డ్. బ్యాంక్ సెల్ డ్రీమ్స్ ఆన్ ఈఎంఐస్ బట్ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ వన్ పేమెంట్ అవే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటి ట్రాపుల్లో బాధితులయ్యారో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. లెట్స్ బిల్డ్ ఏ ఫైనాన్షియల్లీ అవేర్ ఇండియా టుగెదర్.